యాదాద్రి భువనగిరి జిల్లా బూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖ్ విజ్ఞాన కళాశాలలో ఏప్రిల్ 2వ తేదీన కాలేజీ నిర్లక్ష్యం వల్లనే తమ కుమారుడు చనిపోయాడని కాలేజీ గేట్ ముందు విద్యార్థి తల్లిదండ్రులు టెంట్ వేసుకుని నిరాహార దీక్ష చేపట్టారు. చనిపోయిన విద్యార్థి బొడ్డు రామ్ చరణ్ బీటెక్ చదువుతారు. ఇక కాలేజీ పక్కనే ప్రెషర్ గుంతలో పడి చనిపోవడని ముమ్మాటికి ఇది కాలేజీ నిర్లక్ష్యమేనని ఆందోళనకు దిగారు. నా కుమారుడు బొడ్డు శ్యామ్ చరణ్ ఈ విజ్ఞాన్ యూనివర్సిటీ దేశ్ముఖ్ లో సిఎస్సి బీటెక్ సిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడండి. 2వ తారీఖు ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత 11:30-12 గంటల సమయంలో ఫ్రెండ్స్ బలవంతంగా బయటికి తీసుకెళ్లడం జరిగిందండి. యాజమాన్యం చెప్తుంది 6 స్టూడెంట్స్ ఎస్కేప్ అయ్యారు అంటున్నారు. నేను అడుగుతున్నానండి, ఈరోజు 6 స్టూడెంట్ ఎస్కేప్ అయినప్పుడు మీరు తల్లిదండ్రులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? నాకు మొట్టమొదటి కాలు ఏప్రిల్ 2వ తారీఖు 6:27 మొట్టమొదటి కాల్ యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి కాల్ చేశారండి. చేసి మీ బాబు మిస్ అయ్యాడండి అని చెప్పారు. మీరు ఒకసారి యూనివర్సిటీకి రమ్మన్నారు. మా బాబు మిస్ అవడం ఏంటండి, ఎందుకు మిస్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు ఏంటనంటే పక్కనే ఉన్న క్వారీలో స్నానం చేయడానికి అని వెళ్ళారు, మిస్ అయ్యారని చెప్పారు. నేను అడుగుతున్నానండి, ఇక్కడ ఇన్ని క్వారీలు ఉన్నప్పుడు మీ సెక్యూరిటీ సిబ్బంది లేకుండా యాజ్ పర్ యూజీసీ గైడ్ లైన్స్ ని అతిక్రమించి కాంపౌండ్ వాల్స్ లేకుండా, మెయిన్ ఎంట్రన్స్ గేట్స్ లేకుండా, బయోమెట్రిక్ లేకుండా, మెటల్ డిటెక్టర్స్ లేకుండా, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ లేకుండా, అదేవిధంగా ఇక్కడ అంబులెన్స్ లేకుండా యూజీసీ నామ్స్ ని పక్కకు పెట్టి అండ్ కింద క్లాసులు నడుపుతూ పైన కన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారండి. 4th and 5th ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వీళ్ళు. నేను అడుగుతున్నానండి, ఇటువంటి వాళ్ళకి మీరు ఎందుకు యూజీసీ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఒక్క యూజీసీ నామ్ కూడా వీళ్ళు గనక పాటించి ఉన్నట్టయితే ఈరోజు మా 2 పిల్లలు చనిపోయేవాళ్ళు కాదు. బొడ్డు శ్యామ్ చరణ్ మరియు జతిన్ అనే 2 విద్యార్థులు వీళ్ళ నిర్లక్ష్యం, సెక్యూరిటీ వైఫల్యం వల్ల చనిపోవడం జరిగిందండి. ఈ రోజు పిల్లలు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఈ కాలేజీ చుట్టూతో 7 క్వారీలు ఉన్నాయంటండి. పిల్లలకు క్వారీల మీద కూడా ఎటువంటి అవగాహన ఇవ్వకుండా పిల్లల్ని యథేచ్ఛగా బయటకు వదిలేస్తూ కాలేజీ ఈ ఫీజుల మీద ఉన్న శ్రద్ధ వాళ్ళకి ఇటువంటి పిల్లలు సంరక్షించుకోవడంలో వాళ్ళకి లేదు. 2 బిడ్డలు ఈ రోజు క్వారీలో పడి చనిపోయినా వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. మా బిడ్డలు వాళ్ళు ఏదో చనిపోయారు కానీ మా పిల్లలు చనిపోయారన్న బాధ కానీ వాళ్ళకి మానవత్వం కానీ లేదు. యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు. 100 రోజులైనా సరే మీకు న్యాయం చేస్తాము అని మాట ఇచ్చి CEO శ్రవణ్ కుమార్ గారు ఈ రోజు మా వల్ల మీకేం జరిగింది, మీరేం చేసుకుంటారో మీరు చేసుకోండి అని చెప్తున్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 2న కాలేజీ నిర్లక్ష్యం వలన ఒక్కరు కాదు 2 విద్యార్థులు చనిపోయారని, యాజమాన్యం ఎలాంటి శ్రద్ధ చూపకుండా బయటికి పంపించడం వల్లనే వారు గుంతలో పడి మృతి చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విజ్ఞాన్ యూనివర్సిటీ CEO శ్రవణ్ కుమార్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, 4 నెలలు గడుస్తున్నా మాకు ఎలాంటి న్యాయం జరగలేదని తెలిపారు. మాకు జరిగిన అన్యాయం ఏ తల్లిదండ్రులకు జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. యూజీసీ గైడ్ లైన్స్ పాటించకుండా నడుపుతున్న ఈ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విజ్ఞాన్ యూనివర్సిటీపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉండి నిరాహార దీక్ష చేపడతామని డిమాండ్ చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు.